Hello guys, I am your Gauraj. Welcome back to my channel, another video. So guys, మనం expose చేస్తుంది the ganja boy. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే సారీ the Rama boy. సో మనోడైతే చలో మంచినే చేసిండు కానీ అంతా ఫేక్ గాడిడు. సో ఈ బెట్టింగ్ గురించి మాట్లాడాలంటే మన యుఆర్ సామ్రాజ్ అన్న అని ఉంటాడు, నేను కింద ఐడియా ఇస్తా. అయినా పోరాడుతుండు. నా దృష్టిలో అయితే నాకు వీళ్ళేంది నీ హరాస్మెంట్ కేసు ఏమైంది బేటా, నీ ఆడియోలు కూడా ఇస్తా ఇప్పుడు దీంట్లో మంచిగా ఇను. मैं छक्का बनना चाहता हूँ, शादियों में ताली पीट पीट कर పర్సనల్ గా అటాక్ చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఈ అబ్బాయి నా ఎక్స్ రూమ్మేట్ అనమాట. తను ఎప్పుడైతే యూఎస్ వచ్చాడో కొత్తగా నేను అబ్బాయికి అకామిడేషన్ ఇచ్చాను. బట్ నో బడీ ఈస్ రెడీ టు గివ్ అకామిడేషన్ ఫర్ హిమ్. నేను ఒక పర్సన్ ముఖం చూసి నేను తనకి అకామిడేషన్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ రూమ్ అన్నాక ఏదో ఒక కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి. నాకు ఆ రూమ్ అట్మాస్ఫియర్కి నేను అడాప్ట్ అవ్వలేక నేను అండ్ ఇద్దరు అబ్బాయిలు అలానే వెళ్ళిపోయాం అనమాట. వీ కాంట్ ఏబుల్ టు అడాప్ట్ విత్ ఫ్యూ, అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు అండ్ ఈ శరత్ బిహేవియర్, అబ్నార్మల్ బిహేవియర్ని మేము అడాప్ట్ చేసుకోలేకపోయాం. అండ్ దానివల్ల నేను కొంచెం సఫర్ అయ్యాను. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను మెసేజ్ చేశాను, హాయ్ బ్రో, దిస్ సో అండ్ సో శరత్ ఇస్ మై ఎక్స్ రూమ్మేట్, హీ హెరాస్డ్ మీ మెంటల్లీ ఇన్ మై when he stayed with me and now he is harassing me again in some particular issue అని చెప్పి నేను చెప్పాను. అండ్ నేను ఆల్రెడీ అబ్బాయి కూడా కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పాను. బికాస్ ఈ అబ్బాయి ఆగట్లేదు, ఎవరు చెప్పిన ఈవెన్ FBI వాళ్ళు చెప్పినా ఆగట్లేదు. ఈ అబ్బాయి కంటెంట్ ఈ అబ్బాయి చేసుకుంటానే వెళ్ళిపోతున్నాడు. అండ్ బట్ నా గురించి నీకు అనవసరం, నన్ను పర్సనల్ గా అటాక్ చేయకు. నువ్వు నాకు థ్రెటింగ్ కాల్ చేస్తున్నాడు ఈ సో కాల్ డ్రామా బాయ్. ఏమని, నువ్వు నన్ను ఎక్స్పోజ్ చేసినా లేకపోతే ఇంకేమైనా చేసినా నీ గురించి వీడియోస్ పెడతాను, అది ఇది నెగిటివ్ కామెంట్స్ చేయిస్తాను నీతో అని చెప్పి పెడుతున్నాడు. బ్రో, ఐ థింక్ యూ నీడ్ టు స్టాప్ ఇట్. నువ్వు ఎవరితో అన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. నా జోలికి మాత్రం రాకు. నేను దూరంగా వచ్చేసా, మీతో మింగిల్ అవ్వక నేను దూరంగా వచ్చేసా. వై ఆర్ యూ అటాకింగ్ మీ పర్సనలీ బ్రో? కొంచెం అన్నది నేను దీని మీద ఆ వీడియో కూడా పెట్టొద్దు అనుకున్నా కానీ గాయస్ మీకు తెలియాలి గాయస్, ఈయన గురించి తెలియాలి. వీడు పైసలకి ఫేక్ ఫాలోవర్స్ కొని ఇప్పుడు మనం ఈయన గురించి మాట్లాడితే వీడు కింద కామెంట్లలో ఒక 500 ఐడీలు ఉన్నాయి ఇందేరా. అంటే ఐడీలతో వీడు ఏం చేస్తాడంటే X1X ఫ్యామిలీకి తిరుగుతాడు. అంటే ఫ్యామిలీ ఏం చేసినారా మీకు? ఫ్యామిలీకి టార్గెట్ చేస్తున్నారు పర్సనల్గా. దమ్ లేదా ముంగటికి రానికి? మీ ఫ్యామిలీ, మీ అమ్మ, అయ్య, అరే నువ్వు మీ అయ్యకు చంపుకున్నావు కదరా, గంజాయి కొట్టి మీ అయ్యకు కొట్టినావు కదరా నువ్వు డ్రామా బాయ్. ఇంకోటి ఏందిరా, నీ కేసు బయట పడతలేదు అనుకుంటున్నావా? నేను పొద్దుగాల చూసినాగా వింది స్టోరీ. అంటే ఒక లాయర్ అన్న పేరైతే తెలియదు, మనోనికి అయితే బాగా నిచ్చడాస్తుండు లాయర్ అన్న. ఆయన పేరు ఏందో కానీ నేను ఆయన ఐడి పెడతా. సో మన అన్నతోటి గిడాడు చాలా గలీజ్గా మాట్లాడుతుండు కింద పరిచి ఇట్లా. సో మనోడు ఏం చేస్తాడంటే, జాగ్రత్త అండి గైస్, మనం హైదరాబాద్ ఇండియన్స్, మన ఇండియన్స్ కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఫారెన్ లా పోయి వీళ్ళు ఇట్లా ఆ రిలీజన్ కోసం ఈ రిలీజన్ కోసం మీరు దేవుళ్ళారా? మీరేం మాట్లాడుతున్నారా? మీకు దిమాగిన ఉందా? చలో గైస్, అవంతా కాదు. వీళ్ళైతే పెద్ద చెత్త కొడుకు. వీడైతే వీని గురించి నేను వీడియో ఎందుకు చేస్తున్నానో నాకు అర్థమైతలేదు కానీ ఏంది బయట పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే, మన ఒక పిల్లదైతే పేరు తీయా నేను. ఇంకి రూమ్ ఇస్తే ఏం చేసిండంటే, అలా బాయ్ ఫ్రెండ్ కొంచెం బయట పనికి పోతే, నేను ఫేక్ కాదు నేను అసలు ఫేక్ నేను మాట్లాడా, మీరు చెప్తున్నా. నేను ఈ కొడుకుంది మీరు వినాలి. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా, బయట వీనికి పోతేడు తెలుగోడు కదా, వీనికి రూమ్ ఇస్తే ఆడియోలు వినిపిస్తా మీకు. నాకైతే ఈడంతా గలీజోడా, నువ్వు అంతా గలీజో నువ్వు అరా సాలికే. అరే రే 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 చీ 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 చీ. పర్సనల్ గా అటాక్ చేయకు. నాకు థ్రెటింగ్ కాల్ చేస్తున్నాడు ఈ సో కాల్ డ్రామా బాయ్. ఏమని, నువ్వు నన్ను ఎక్స్పోజ్ చేసినా లేకపోతే ఇంకేమైనా చేసినా నీ గురించి వీడియోస్ పెడతాను, అది ఇది నెగిటివ్ కామెంట్స్ చేయిస్తాను నీతో అని చెప్పి పెడుతున్నాడు. బ్రో, ఐ థింక్ యూ నీడ్ టు స్టాప్ ఇట్. నువ్వు ఎవరితో అన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. నా జోలికి మాత్రం రాకు. నేను దూరంగా వచ్చేసా, మీతో మింగిల్ అవ్వక నేను దూరంగా వచ్చేసా. వై ఆర్ యూ అటాకింగ్ మీ పర్సనలీ బ్రో?
కొంచెం అన్న దిమాగ్ ఉందా నీకు? దీనికి మించి నేను వీడియో చూపెట్టాను, ఎందుకంటే ఆ అమ్మాయి నాకు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిపోతుంది ఈమె వీడియో రిలీజ్ చేస్తుంది యూట్యూబ్ లో అని చెప్పేసి అనగానే వాళ్ళ ఫ్యామిలీ సీరియస్ అయింది. అందుకే వీడియో ఇంతే చూపెట్టగలుగుతా. బట్ ఈ అమ్మాయి సో గాయస్ మనం అయితే పిల్ల గురించి మాట్లాడినాం కదా ఇప్పుడు దాకా, హరాస్మెంట్ కేసు అని చెప్పి. సో మనం అబద్ధాలు చెప్తలేం. ఫేక్ క్యాండిడేట్ అంటే ఈడే ఫేక్ క్యాండిడేట్. రామాబాయ్ ఇన్ పేరు శరత్ అంట, అలియాస్ శరత్ అని చెప్పి కేసు ఒకటి వచ్చింది మనది. కేసు ఏంటంటే ఈడేదో ఫేక్ గా కొట్లాడుతుండు బెట్టింగ్ గురించి. ఈయనకి కావాలంటే ఫాలోయింగ్, నీకు ఫాలోయింగ్ కావాలంటే నువ్వు మంచి కంటెంట్ బయట రారా. ఎవరో ఒకడు నీకు అది చేస్తున్నాం మేము ఇది చేస్తున్నాం అంటే నువ్వు ఏం చేస్తున్నావు రాడా పోయి? ఇండియా పేరు ఖరాబ్ చేస్తున్నావు. ఆ ఫారెనే పెద్ద ఫ్రాడ్ కంపెనీ రా, ఫారెన్ వి చూపిస్తున్నాం రా మాకు. మేము ఇండియన్స్ రా బెటే, అర్థమైందా నీకు? నువ్వేం చేసినావురా? ఒక పిల్ల పాపం ఇన్కి రూమ్ ఇస్తే ఇన్ గందా సోచ్ చీ నీ సోచ్ పుట్టు నీ అమ్మ నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. మనది ఏం సోచరా సాలేనిది. గాయస్ నా ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు గాయస్. నేను ఏం చెప్పాలి గాయస్ మీకు, ఆ పిల్ల 1 year దాకా దిమాక్లా ఇట్లా చేసిండు. రామా బాయ్, ద రామా బాయ్, ఇది ఫేక్ కాదు. నా గురించి అన్నాడు కదా నేను చప్రి అని చెప్పి. చలో నేను చప్రినే, కానీ నేను ఇయ్యాల దాకా ఇట్లా పని చేయలేరా. అరే నీలాగా ఒక పిల్ల ఒక అన్నలాగా నీకు రొమ్మిస్తే ఆమెకే నువ్వు హరాస్మెంట్ చేస్తావారా? ఆమె ఇంట్లో మొత్తం ఏం చేస్తావు, ఆమెకే గలీజ్ చేసి. సో గాయస్ మనోడు ఏం చేస్తాడు, ఆ ఫారెన్లా గాంజా కొట్టుకుంటా జనాలు చిన్న పోరోలు ఈయన గురించి మేము ఎవరికి చూసి నేర్చుకున్నాం తెలుసా అన్న? ఒక గల్లీలో మొన్న ఒక పోరోడు ఏమంటుండు, అన్న రామాబాయ్ అన్న ఆ గాంజా కొట్టిండు చూడన్న, నేను గిడ కొట్టినా అన్న మొన్న. నీ బతుకుల భయానికి ఏమరా యూత్కి చెడగొడుతున్నా? నువ్వు ఇండియాకి రారా, నీకైతే కట్టి ఉంటుందిరా. ఏమరా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? ఇంకోటి ఏమన్నావు, వీళ్ళు చప్రీలు, వీళ్ళకి పెళ్లి చేసుకోవద్దు, గర్ల్స్ అలర్ట్ అయిపోండి. నువ్వేం చేసినావురా? నీకు రొమ్మిస్తే ఆ పిల్లకి అలర్ట్ చేస్తావా? చీని కామం పువ్వుల సొల్లి బల్తా కొడుక, ఏం గలీజ్ గానివిరా నువ్వు. అరే మీ అమ్మ కుట్టినావారా నువ్వు? గాడిదికి కుట్టినావారా? ఏమ్రా అంత గలీజ్ కామం దిమాకారా నీది? చి 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 చి. గర్ల్స్ అలర్ట్ అయిపోండి. ద రామా బాయ్ హరాస్మెంట్ కేసు ఇది, జాగ్రత్త అండి. ఇది ఏం చేసిండు వీడు? మనోనికి రూమ్ ఇస్తే నేను మళ్ళా డబల్ బార్ ఎందుకు చెప్తున్నా అంటే వినాలి మీరు. ఈడెన్నో US లా ఒకటి యూనివర్సిటీలా పెట్రోల్ పంప్ లా పనిచేస్తాడు వీడు. అరే మేమన్నా మంచి తింటాం రా బెటే, ఈడ ఉండి మంచి హైదరాబాద్ లో తింటాం, బిర్యానీ తింటాం డైలీ. నువ్వేమరా పెట్రోల్ పంప్ లా ఆడ పని చేసుకుంటా, చెట్లకు నీళ్ళు వేసుకుంటా మాకు ట్రోల్ చేస్తుంటున్నావు. ఓవర్ ఫేమ్ లో ఉన్నారు వాళ్ళకి ట్రోల్ చేసుకుంటా. ఏమ్రా మొత్తం ఫాలోవర్ అయితే పెంచుకున్నారు. ఇంకా ఏంద్రా ఫేక్ ఫాలోవర్స్ అంట. ఆడియో పెడతా లాస్ట్ లో అందరు చూడండి. దమ్కిలు ఇస్తున్నావా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఏమో గాయ్స్ ఇట్లా అట్లా, నేను ఇట్లా, నేను 2 in 1, నేను కొజ్జగాన్ని. ఇన్స్టాలో ఏమో ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నిప్పు, నీ అబ్బా జఫా. ఇవి ఇన్స్టా బయటలా ఇన్ని రికార్డింగ్ చూపిస్తా, వినండి మంచిగా జాగ్రత్త వినండి. ధమ్కిలు ఇస్తుండు. ఈడెంత మాఫియాలా అంట, ఈడు పెద్ద మాఫియా అంట. మాఫియా రా నువ్వు? దేవుళ్ళకి ఎందుకురా? సంభాజీ మహారాజ్కి సంభాజీ అని చెప్తున్నావా? నీ అవకాశం ఉందా రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ముఖం చూడు. మీరు సుసరికి అద్దంలా పోయి సంభాజీ మహారాజ్ అని చెప్పు. మీరు సుసరికే అర్థమైందా? ఏమ్రా ఇండియా నుండి ఆడ ఫారెన్ లో ఉండి ఈడ మనుషుల మీద ట్రోలింగ్ చేసి ఇండియన్ గలత్ అని చెప్తున్నారు ఆ ఫారెన్ లో ఉండి. ఫారెన్ కంపెనీ, ఫారెన్ పెద్ద ఫ్రాడ్ రా బల్తా. ద గాంజా బాయ్ జల్లి రాబోతుండు ఇండియాకి. ఆనికి వాళ్ళ మమ్మీ యాదొస్తుంది కాదు, మన లాయర్ అన్న గుద్దల బంబు వేస్తుండు. ఏమంటున్నా సెకండ్ పార్ట్ కి రెడీ ఉండండి. చలో బాయ్, లవ్ యూ టు ఆల్.